శాంతి. ఈరోజు 1/6/26 జూన్ 1వ తేదీ కొత్త మాసం మొదలు పెట్టాము. కొత్త మాసంలోకి మనమందరము అడుగు పెట్టాము. ఈ మాసంలో బాబా యొక్క విశేషమైనటువంటి మధువనం నుండి పురుషార్థాని కోసం స్పెషల్ పాయింట్స్ కూడా రావటం జరిగింది. మరి రోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పుకోండి. జీవన్ముక్తి కొరకు మీరు దైవీ నడవడికను ధారణ చేయండి అని బాబా శ్రీమతాన్ని ఇచ్చారు. ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని త్రిప్పుకోండి, జీవన్ముక్తి కొరకు మీరు దైవీ నడవడికను ధారణ చేయండి అని బాబా శ్రీమతాన్ని ఇచ్చారు. ఈరోజు ప్రశ్న, ఏ నడవడికను బాబా తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు? ఏ నడవడిక? జవాబు, పవిత్రంగా అవ్వడము మరియు తయారు చేయడము. ఇదే అన్నింటికన్నా పెద్ద దైవీ నడవడిక. మీరు ఇల్లు వాకిళ్లలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండండి. ఈ శిక్షణను ఒక్క బాబాయే ఇస్తారు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. పిల్లలైన మీది అనంతమైన సన్యాసము. మీరు మొత్తం ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోతారు. పవిత్రత ధారణ ద్వారా మిగిలిన అన్ని మంచి నడవడికలు స్వతహాగానే వచ్చేస్తాయని మీకు తెలుసు. ఈరోజు పాట, ఈరోజు మానవులైన మనము అంధకారంలో ఉన్నాము. ఆజ్ అంధేరే మే హే ఇన్సాన్. ఓం శాంతి. పిల్లలు పాటలోని ఒక లైన్ను విన్నారు. భక్తి మార్గానికి చెందిన ప్రపంచమంతా ఒకవైపు మరియు జ్ఞాన మార్గానికి చెందిన పిల్లలు ఇంకొక వైపు ఉన్నారు. వారు భక్తి మెట్లు ఎక్కుతూ ఉంటారు, మీరు జ్ఞానపు మెట్లు ఎక్కుతున్నారు. భక్తి మెట్లు దిగుతున్నారు. అర్ధకల్పం నుండి భక్తి మెట్లు ఎక్కవలసి ఉంటుందని మీకు తెలుసు. భక్తి కూడా ప్రారంభంలో అవ్యభిచారయుక్తంగా ఉంటుంది, ఆ తర్వాత చివర్లో వ్యభిచారిగా అవుతుంది. పూర్తి అంధశ్రద్ధల్లోకి వచ్చేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. మేము అంధకారంలో ఉన్నామని గీతం కూడా ఉంది. సద్గురువు లేకపోతే ఘోర అంధకారం ఉంటుంది. ఇక్కడ గురువులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నిజమైన గురువు ఎవరు? సాధు సన్యాసులు, మహాత్ములు, భక్తులు మొదలైన వారందరూ సాధన చేస్తారు లేక స్మృతి చేస్తారు. వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతారు. అన్నీ చదివినా మళ్ళీ భగవంతుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడే మాకు సద్గతినిస్తారని అంటారు. సద్గతి దాతనే పతిత పావనుడు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఘోర అంధకారంలో కాక జ్ఞాన ప్రకాశంలోకి వచ్చారు. పతిత పావనుడైన తండ్రిని గురించి మీకు తెలుసు. అలాగే మీరు వారిని స్మృతి చేస్తారు. ఏ ఏ పిల్లలు ఎంతెంతగా స్మృతి చేస్తారో మరియు జ్ఞాన ధారణను చేస్తారో అంతగా వారి అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది. ప్రకాశంలోకి తీసుకువెళ్ళేది ఒక్క తండ్రి. సద్గురు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు, అంతేకాని అది కాటుక కాదు. అంజనం అంటే ఇలాగే ఒక కాటుకలాగా ఉండేటువంటిది, చాలా పల్చగా నూరినటువంటి ఒక పేస్ట్ లాంటిది అనమాట. నల్లటిది, కాటుక లాంటిది. కళ్ళకు పెట్టుకుంటే కళ్ళకి చలువ లేదు, కంటి చూపు మెరుగవుతుంది. ఇవన్నీ అనటం జరుగుతుంది. సో బాబా అంటున్నారు, సద్గురు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు. జ్ఞాన అంజనం అంటే జ్ఞానం యొక్క దృష్టి లభించింది మనకి. దీంతో సత్యమేది అసత్యమేది, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటి దివ్య దృష్టి అనేటువంటిది లభించింది. అంతేకాని అది కాటుక కాదు. జ్ఞాన అంజనం వేరు, కాటుక వేరు. ఇది జ్ఞాన విషయము. జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంటుంది. ఏ మనుషులైతే భక్తిని నేర్పిస్తారో వారితో కూడా యోగం ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి యోగం నిరాకారుడైన పరంపిత పరమాత్మతో జోడింపబడి ఉంది. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. పిల్లలైన మీకు తప్ప ఇంకే మనుష్య మాతృలకు సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగం లేదు. మీరు బాబాతో మరియు ముక్తి జీవన్ముక్తులతో మీ యోగాన్ని జోడించవలసి ఉంటుంది. జీవన్ముక్తి కొరకు దైవీ నడవడిక కూడా చాలా మంచిగా ఉండాలి. ఈ సమయంలో అందరి నడవడిక ఆసురియుక్తంగా ఉంది. పరంపిత పరమాత్మ గుణాలను కూడా గానం చేస్తారు కదా.
వారు మనుష్య సృష్టికి బీజరూపము, సత్యము, చైతన్యము, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు మరియు సదా పవిత్ర సాగరుడు అని అంటారు. వారి పదవి అవినాశీ పదవి. ఇంకే మానవునికి ఇటువంటి అవినాశీ పదవి ఉండజాలదు. ఇప్పుడు మీరు కూడా జ్ఞాన సాగర్లుగా, పవిత్రత సాగర్లుగా అవుతారు. కానీ కొద్ది కాలానికే అలా అవుతారు. నేను సదాకాలంగా అలా ఉంటాను అని బాబా అంటారు. జ్ఞాన సాగర్లు, పవిత్రత సాగర్లుగా కొద్ది కాలానికే అలా అవుతారు. కానీ బాబా అయితే సదాకాలం అలాగే ఉంటారు. నేను మిమ్మల్ని సదాకాలికంగా తయారు చేయలేను. అలా చేస్తే ఈ సృష్టి ఆట ఎలా నడుస్తుంది? 84 జన్మలు ఎలా పొందుతారు? మీరు సదాకాలికంగా అలా అవ్వలేరు. మిమ్మల్ని హద్దులలో తయారు చేస్తాను. 21 జన్మల కొరకు మీరు అలా తయారవుతారు. 21 తరాలు అని కూడా వ్రాయబడి ఉంది. మీరు సదాకాలికంగా అవ్వడం అనేది డ్రామా నిబంధనలో లేదు. డ్రామాలో లా లేదు అని అంటారు కదా. నేను సదా పవిత్రుడను. నేను ఉండేదే పరంధామంలో. నా వద్ద జ్ఞానము, పవిత్రత మొదలైనవి ఉండనే ఉన్నాయి. మీరు మర్చిపోతారు. కాబట్టి ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలను ఘోర అంధకారం నుండి తొలగించి జ్ఞాన యోగాలతో పవిత్రంగా తయారు చేస్తారు. నేను పరంధామం నుండి వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని ఎవరూ అనలేరు. నా ఈ మహావాక్యాలను ఎవరూ కాపీ చేయలేరు. పిల్లలైన మిమ్మల్ని 21 జన్మలు రాజులకు రాజుగా తయారు చేసేందుకే నేను వస్తాను. మరి మీరు అలా తయారవ్వాలి కదా. ఎవరైతే కల్పపూర్వం అలా తయారయ్యారో వారే అలా అవుతారు. ఎంతమంది పిల్లలు పవిత్రంగా అవుతారు మరియు ఎంతమంది పిల్లలు అజామిలునిగా, అజామిలు అంటే పాపాత్ములుగా అయిపోతారో మీకు తెలుసు. ఎంతోమంది అశుద్ధంగా, మలినంగా అయిపోతారు. బాబా వచ్చి మురికి పట్టిన బట్టలను శుభ్రం చేయవలసి ఉంటుంది. ఆత్మయే మురికిగా అవుతుంది. నిన్న మాయ ఎంత మలినంగా చేసింది. ఇది కేవలం ఈ ఒక్క జన్మ విషయం కాదు, ఇది జన్మ జన్మాంతరాల విషయమని ఆత్మకు అర్థం చేయించటం జరుగుతుంది. ఈ ఆత్మలను శుభ్రం చేసేందుకు లక్ష్యము అనే సబ్బును ఇస్తాను. నన్ను స్మృతి చేసినట్లయితే ఆరిపోయిన నీ ఆత్మ ఈ యోగం ద్వారా తిరిగి వెలుగుతుంది. మిమ్మల్ని నేను స్వర్గంలోకి పంపించాను. మళ్ళీ మాయ మలినంగా చేసేసింది అని బాబా స్మృతిని కలిగిస్తున్నారు. కావున మిమ్మల్ని మళ్ళీ స్వర్గాధిపతులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. నేను ఈ బ్రహ్మ తనువు ద్వారా శిక్షణనిస్తున్నాను. హే పిల్లలు, లౌకిక తండ్రిని మర్చిపోండి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోయి మీ యథార్థ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ శుభ్రమవుతూ ఉంటుంది అని ఆ ఆత్మతో వారు మాట్లాడతారు. మీకు ఆ తర్వాత భవిష్యత్తులో శరీరం కూడా కొత్తదే లభిస్తుంది. అప్పుడు తత్వాలు మొదలైనవన్నీ కొత్తగా సతోప్రధానంగా అవుతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉండండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చి మళ్ళీ స్వర్గంలోకి వెళ్తారు. ఇది పాత ప్రపంచము. ఇందులో ఏదైనా వస్తువును తయారు చేస్తే దానికి కొత్త పేరును పెడతారు. కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు కదా. కానీ ప్రపంచం పాతదే కదా. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగం ఈ పాత ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలి. ఆత్మనైన నా మధురమైన ఇంటికి, నిర్వాణధామానికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు అంతిమ సమయంలో మీ స్మృతిని బట్టి గతిని పొందుతారు. మనుషులు అనేకులను స్మృతి చేస్తూ ఉంటారు. కొందరు గురువులను, కొందరు కృష్ణుడిని తలుచుకుంటూ ఉంటారు. కృష్ణుడు మొదలైన వారు ఎక్కడికి వెళ్ళారు అన్నది ఎవ్వరికీ తెలియదు. అందరూ పునర్జన్మల్లోకి రావాల్సిందేనని అర్థం చేసుకోరు. ఈ ఆచార వ్యవహారం సృష్టి ఆది నుండి వస్తూ ఉంటుంది. సత్యుగ ఆదిలో దేవీ దేవతలు ఉన్నారు. తప్పకుండా పునర్జన్మలు అక్కడి నుండే ప్రారంభమై ఉంటాయి. మొట్టమొదటి పవిత్ర మానవుడు శ్రీకృష్ణుడు. అతడి మహిమ ఉన్నతమైంది. లక్ష్మీనారాయణలకు అంత గాయనం లేదు. ఎందుకంటే పిల్లలు పవిత్రంగా సతోప్రధానంగా ఉంటారు. కావున పిల్లలను మహిమ చేయడం జరుగుతుంది. కృష్ణుడికి ఎంతో మహిమ ఉంది. కానీ ఆ కృష్ణుడు ఎక్కడున్నాడో అర్థం చేసుకోరు.
వైకుంఠము అని సత్యుగాన్నే అంటారు. అయినా కృష్ణుడిని ద్వాపర యుగం వాడు అని ఎందుకన్నారో తెలియదు. అదే కృష్ణుడు ఇంకే ఇతర నామరూప దేశాల్లోకి రాలేడు. అవే నామరూపాలు మళ్ళీ ఇంకొక జన్మలో ఉండజాలవు. కృష్ణుడు సత్యుగంలో ఉండేవాడు. ఈ జగదంబ ప్రజాపిత అక్కడికి వెళ్ళి లక్ష్మీనారాయణలుగా అవుతారని మీకు తెలుసు. సత్యుగాన్ని కృష్ణపురి అని అంటారు. ఇప్పుడు ఇది కంసపురి. ఇవన్నీ ఆసురీ పేర్లు. అక్కడ దైవీ సాంప్రదాయం వారు ఉంటారు, ఇక్కడ ఆసురీ సాంప్రదాయం వారు ఉన్నారు. బాబా కూర్చొని సంగమ సమయంలో అర్థం చేయిస్తారు. ఆ తండ్రి రచయిత వారిని మనుష్య సృష్టికి బీజరూపము అని అంటారు. మరి తప్పకుండా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారు కదా. తండ్రి, నీవు పతిత పావనుడవు అని మీరు మహిమ చేస్తారు. కావున ఈ పతిత సృష్టిని పావనంగా చేయండి. పావన సృష్టిని రచించి పతిత సృష్టిని వినాశనం చేయండి అని అడుగుతారు. మరి తప్పకుండా బ్రహ్మ ద్వారా పావన సృష్టిని రచించి మళ్ళీ శంకరుని ద్వారా పతిత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో పాటు యోగాన్ని జోడిస్తారు. బాబా మురికి పట్టిన బట్టలను ఉతుకుతూ ఉంటే కొన్ని చినిగిపోతాయి, కొన్ని ముక్కలుగా అయిపోతాయి. కొన్ని బట్టలు చాలా మురికిగా అజామిలను వంటి పాపులుగా ఉన్నాయి. వారికి ఏ ధారణ ఏమాత్రమూ జరగదు. బాబా ఎంతో చక్కటి విషయాలను అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, అతి ప్రియాతి ప్రియమైన తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. అలాగే మన అతి ప్రియమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ విషయం కూడా మీకే ఇప్పుడు తెలుస్తుంది. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది అతి దుఃఖధామము. మనుషులు త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ భగవంతుడా రక్షించు అని అంటారు. ఈ మాటలు నోటి నుండి తప్పకుండా వస్తాయి. బాబా ముక్తి ప్రదాత. విశేషంగా పిల్లలైన మనల్ని మరియు సామూహికంగా అందరినీ సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. పిల్లలైన మీరు కూడా ఈ నష్టాలో నంబర్ వారీగా ఉన్నారు. ఈ చదువు తక్కువేమీ కాదు. ఎవరిని చదివించటం జరుగుతుందో చూడండి. అజమిల్లుల వంటి పాపాత్ములను చదివించి స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు. అందరూ తమో ప్రధానులుగా ఉన్నారు. వారిని సతో ప్రధాన ప్రపంచంలోకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ దైవీ గుణాలను ధారణ చేయాలి అని పిల్లలకు మళ్ళీ మళ్ళీ అర్థం చేయించటం జరుగుతుంది. ఇక్కడ మీ బుద్ధిలో లక్ష్యం ఉంది. ఈ పవిత్రతతో కూడిన నడవడికను ఇంకెవ్వరూ నేర్పించలేరు. సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలింపచేస్తారు. ఇక్కడ మీరు ఇళ్ళు వాకిళ్లను వదలకూడదు. మీరు మొత్తం ఈ పాత ప్రపంచాన్నే వదిలివేయాలి అని బాబా అంటారు. అది హద్దులోని సన్యాసము, ఇది అనంతమైన సన్యాసము. ఈ సన్యాసులకు కూడా ఎంత గౌరవం లభిస్తుంది. సాధు సమాజాలు ప్రభుత్వానికి కూడా సలహాలను ఇస్తాయి. ముందు ముందు ఈ సన్యాసులు మొదలైన వారు కూడా మాతలైన మీ చరణాలపై పడతారు. మాతలు లేకుండా వారి ఉద్ధరణ జరగజాలదు. ఎందుకంటే మీరు జ్ఞానాన్ని ఇస్తారు, అంతేకాని కాళ్లపై పడే విషయమేమీ ఇక్కడ లేదు. ఎవరైనా నమస్తే అని కానీ రామ్ రామ్ అని కానీ అంటే దానికి బదులు చెప్పవలసి ఉంటుంది. ఎవరైనా ఓం శాంతి అంటే ఓం శాంతి చెప్తాము, రామ్ రామ్ అంటే రామ్ రామ్ చెప్పాలి మరియు ఓం శాంతి చెప్పాలి. అలా కాదు మేము ఓం శాంతినే చెప్తాము, అలా కూడా అనకూడదు. నమస్తే చెప్తే నమస్తే చెప్పాలి తప్పకుండా. అది సంస్కారం కదా. పిల్లలు నమస్తే అని స్వయంగా బాబా కూడా అంటారు. బాబా నమస్తే చెప్తే మనం కూడా చెప్పాలి కదా. నేను పిల్లలైన మిమ్మల్ని నాకన్నా ఉన్నతంగా తయారు చేస్తాను. మిమ్మల్ని బ్రహ్మాండము మరియు సృష్టికి అధిపతులుగా తయారు చేస్తాను. ఆ తర్వాత నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. కానీ మీరు శ్రీమతంపై కూడా నడవలసి ఉంటుంది. ఈ పాత ప్రపంచం నుండి మోహం తిప్పుకోవాల్సి ఉంటుంది. రాముడు మరియు రావణుడి బొమ్మలు ఉన్నాయి కదా. రాముడు మరియు సీత బొమ్మ. దాంట్లో రావణుడు వచ్చి ఎలా రావణుడు రాగానే సీత ఇటువైపు మొహం తిప్పేసుకుని రాముడి వైపు చూస్తుంది అని. సీత రావణుడి ముందుకు వస్తే వెన్ను చూపుతుంది, రాముడు వస్తే అతడి వైపుకు మొహం తిప్పుతుంది.
కృష్ణుని చిత్రం కూడా ఉంది. నరకాన్ని కాలుతో తంతూ స్వర్గ గోళాన్ని చేతితో పట్టుకుంటాడు. మీరు చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ ఏ అదృష్టవంతుడో ఈ వ్యాపారాన్ని చేస్తారు. బాబాకు తమ పాత తనువు, మనస్సు, ధనాలనిచ్చి కొత్తవి తీసుకోవడం అన్నింటికన్నా పెద్ద ఫస్ట్ క్లాస్ అయిన ఇన్సూరెన్స్. మీరు మీ ఆత్మను పవిత్రంగా చేసుకున్నట్లయితే మీకు శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఆ తర్వాత మీరు స్వర్గంలో రాజ్యం చేస్తారు. కావున వారిని వ్యాపారస్తుడు, ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. పతితులను పావనంగా చేయడాన్ని ఈశ్వరీయ ఇంద్రజాలము అని అంటారు కదా. నరకవాసులను స్వర్గవాసులుగా చేయడం ఇదెంత ఫస్ట్ క్లాస్ అయిన ఇంద్రజాలము అని బాబా అంటారు. ఇందులో ప్రాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. రాజులకు రాజులుగా అవ్వండి, బాబాను అనుసరించండి. బాబా ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఇతడు అదర్ కుమార్. అదర్ కుమార్ అని అంటే మొదట వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ కుమార్గా అయినవారు. ఎవరు? బ్రహ్మబాబా. మమ్మ కుమారి కన్య. కావున వారిని అనుసరించవలసి ఉంటుంది. వారసత్వం తండ్రి నుంచే లభిస్తుంది. సోదరి సోదరులమైన మేము బాబా నుండి వారసత్వం తీసుకుంటామని మీరు అంటారు. లౌకిక రీతిలో సోదరికి వారసత్వం లభించదు, సోదరునికే లభిస్తుంది. కానీ ఇక్కడ మీ అందరికీ వారసత్వం లభించనుంది. ఎందుకంటే మీరందరూ ఆత్మలు కదా. మీరందరూ నా వద్దకు రానున్నారు. అప్పుడు ఈ సోదరి సోదరుల సంబంధం తొలగిపోతుంది. అక్కడ నిర్వాణధామంలో తండ్రి మరియు పిల్లల సంబంధమే ఉంటుంది. కావుననే మనమందరము సోదరులమని అంటారు. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అన్నట్లయితే అందరూ తండ్రులైపోతారు కదా. ఈ సర్వవ్యాపి జ్ఞానం ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీరు, మీ వద్ద బాబా స్మృతి ఉంది. బాబాను స్మృతి చేయడంలోనే ఎక్కువ శ్రమ ఉంటుంది. అలాగని మిమ్మల్ని నిష్ఠలో కూర్చోపెట్టవలసిన అవసరమూ లేదు. మీకు లక్ష్యం లభించింది. ఇక్కడ మీరు కేవలం మురళిని వింటారు. మీ యోగం ఎల్లప్పుడూ ఉంటుంది. మురళి విని ఆ తర్వాత నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. మనం యాత్రలో వెళ్తున్నాము. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. 8 గంటలు సేవ చేయండి. దానికి కూడా అనుమతి ఉంది. మిగిలిన సమయం ఇక్కడ ఇవ్వాలి. ముఖ్యమైన విషయం పవిత్రతయే. ఇది ముళ్ళ అడవి అని మీకు తెలుసు. ఒకరినొకరు ముళ్ళతో గుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీమతంపై నడవండి అని బాబా అంటారు. శివబాబా కూడా మాట్లాడతారు, అలాగే బ్రహ్మబాబా కూడా మాట్లాడతారు. కానీ శివబాబా మనల్ని చదివిస్తున్నారని, మీరు విద్యార్థులని మీకు తెలుసు. వారు మాకు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు కూడా అని మీరు అంటారు. మిమ్మల్ని నేను తిరిగి నాతో తీసుకువెళ్తానని గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ విధంగా ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. ఈ విధంగా ఒక్క తండ్రి అంటారు. తండ్రి అయిన భగవంతుడే సుఖాన్నిచ్చి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఆ తండ్రిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. తండ్రిని గూర్చి తెలిసినట్లయితే తండ్రి ఆస్తిని గూర్చి కూడా తెలుసుకుని ఉంటారు కదా. అచ్చా, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, లక్ష్యాన్ని సదా మీ ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్లేందుకు పవిత్రతతో కూడిన నడవడికను అలవర్చుకోవాలి. బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం చేయాలి. 2, మధురాతి మధురమైన తండ్రిని మరియు మీ సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించి వేయాలి. ఈరోజు వరదానము, గుణమూర్త భవ. సర్వుల గుణాలను చూసే లేక సంతుష్టపరిచే ఉత్కంఠత ద్వారా సదా ఏకరస ఉత్సాహంలో ఉండే గుణమూర్త భవ. సర్వుల గుణాలను చూసే లేక సంతుష్టపరిచే ఉత్కంఠత ద్వారా సదా ఏకరస ఉత్సాహంలో ఉండే గుణమూర్త భవ. సదా ఏకరసమైన ఉల్లాస ఉత్సాహాలలో ఉండేందుకు మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారిని సంతుష్టపరిచే ఉత్కంఠత ఉండాలి. మీరెవరిని చూసినా వారి నుండి అన్ని వేళలా గుణాలనే గ్రహిస్తూ ఉండండి. సర్వుల గుణాల బలము లభించటం ద్వారా
ఉత్సాహం సదాకాలికంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల భిన్న భిన్న స్వరూపాలను, భిన్న భిన్న విషయాలను చూస్తారో, వింటారో అప్పుడే ఉత్సాహం తగ్గుతుంది. కానీ గుణాలను చూసే ఉత్కంఠత ఉన్నట్లయితే ఏకరసమైన ఉత్సాహం ఉంటుంది. మరియు సర్వుల గుణాలను చూడటం ద్వారా స్వయము గుణమూర్తులుగా అయిపోతారు. స్లోగన్: అనంతమైన వైరాగ్య వృత్తి రూపీ పునాది దృఢంగా ఉన్నట్లయితే క్షణంలో అశరీరులుగా అవ్వడం సహజము. అనంతమైన వైరాగ్య వృత్తి రూపే పునాది దృఢంగా ఉన్నట్లయితే క్షణంలో అశరీరులుగా అవ్వడం సహజము. అచ్చా, ఈరోజు అవ్యక్త సూచనలు, కొత్త మాసము, ఈ మాసం యొక్క అవ్యక్త సూచనలు. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. ఈ మాసం థీము సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను అంటే స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. మీ ముఖాన్ని సదా హర్షితంగా ఉంచుకోవడము ఇది సంగమ యుగంలో అన్నింటికన్నా పెద్ద కానుక. ముఖంలో ఎప్పుడూ వ్యాకులతకు చెందిన గీత ఉండకూడదు. నిండు చందమామ ఎంత సుందరంగా అనిపిస్తుందో అలా మీ ముఖము ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. మీ ముఖం ఎలా మెరుస్తూ ఉండాలంటే ఇతరులు తమ రూపాన్ని మీ ముఖంలో చూసుకోగలగాలి. ఇందుకోసం మీ స్వభావాన్ని సరళంగా తయారు చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. అచ్చా, ఈరోజు మనం జూన్ మాసాన్ని మొదలుపెట్టాము. జూన్ మాసం అనగానే మాతేశ్వరి జగదంబ సరస్వతి యొక్క సంపూర్ణ స్థితిని ప్రాప్తించుకున్నటువంటి ఈ మాసము మనము జూన్ 24వ తేదీ మా అమ్మ యొక్క స్మృతి దినాన్ని జరుపుకోబోతున్నాము. కాబట్టి ఈ మాసం 24వ తేదీ వరకు ప్రతిరోజు మధువనం నుండి వచ్చినటువంటి మా అమ్మ యొక్క విశేషతలు, మన జీవితంలో ధారణ చేసేటువంటి విశేషతల్ని ప్రతిరోజు మురళి తర్వాత ఒక పాయింట్ని చదువుకుందాము. మరి కేవలం ఆ పాయింట్ని వినడం ఒకటే కాకుండా దాన్ని రోజంతా ధారణ చేయడానికి కూడా మనం పురుషార్థాన్ని చేద్దాము. మరి मातेश्वरी जी के पुण्य स्मृति दिवस पर क्लास में सुनाने के लिए जगदम्बा माँ की विशेषताएं तथा ऑलमाइटी के साथ मम्मा के रूह रिहान. ఈ పాయింట్స్ ఏంటంటే మాతేశ్వరి గారి పుణ్య స్మృతి దినం సందర్భంగా క్లాస్లో వినిపించటానికి జగదంబ తల్లి యొక్క విశేషతలు మరియు ఆల్మైటీ బాబాతో మమ్మ యొక్క సంభాషణలు ఎలా ఉండేవి అనేటువంటివి చిన్న చిన్న పాయింట్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఈరోజు 1 తారీఖు కాబట్టి మొదటి పాయింట్, मम्मा का लौकिक नाम राधे था, परंतु जैसा नाम था वैसे राधे मुरली की मस्तानी थी. बाबा का एक एक शब्द बड़े प्यार से सुनती, समाती और उसे बहुत अच्छी तरह से स्पष्ट कर सबको सुनाती. इसलिए तो सरस्वती के हाथ में ज्ञान का सितार दिखाते हैं. मम्मा యొక్క లౌకిక నామధేయం రాధ. కానీ ఎలాంటి పేరో అలాంటి రాధ లాగా, రాధ అనగానే శాస్త్రాల్లో కృష్ణుడి యొక్క మురళికి అంటే పిల్లను గ్రోవి యొక్క నాదానికి ఒక పిచ్చిదానిలాగా అయిపోయేది. మస్తాని అని అంటారు హిందీలో. సో అలా రాధ తన పేరుంది. అలాగే మురళి యొక్క పూర్తి ఒక దాసోహం మురళికి అలాంటివారు. బాబా యొక్క ఒక్కొక్క శబ్దాన్ని చాలా ప్రేమతో వినేటువంటి వారు మమ్మ. మరియు తన లోపల ఇముడ్చుకునేవారు. దాన్ని చాలా మంచి రీతిగా స్పష్టంగా అందరికీ వినిపించేవాళ్ళు. అందువల్లనే సరస్వతి చేతిలో జ్ఞానం యొక్క సితారును లేదు జ్ఞాన వీణను చూపించటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ధారణ చేయాల్సిందేంటి, మమ్మలాగా మురళి యొక్క మస్తాని. మురళి అంటే పూర్తి ఇష్టపడే వాళ్ళగా ఉండాలి. బాబా యొక్క ఒక్కొక్క శబ్దాన్ని చాలా ప్రేమగా వినాలి, ఇముడ్చుకోవాలి మరియు దానికి గౌరవం ఇవ్వాలి. ఇలాంటి స్థితిలో ఉండటమే మమ్మని మన జీవితంలో వారి యొక్క విశేషతల ద్వారా ఆచరించినట్టు. అచ్చా, ఓం శాంతి.